అదే నమస్కారం. తుని పాప జాహ్నవి కేసు సంబంధించి ఏదైనా మేజర్ అప్డేట్ ఉంటేనే ఇస్తాను, లేదంటే వీడియోస్ ఇవ్వనని అన్నా కదా. మేజర్ అప్డేట్ అది అడవే కానీ అడవి కాదు. మరలా చెప్తున్నా, అది అడవే కానీ అడవి కాదు. దేని గురించి? పాప మిస్ అయిందని అంటున్నారే, పాపను చూసామని అంటున్నారే. ఎక్కడ? అడవి దగ్గర. కానీ అది అడవి కాదు. విసిగించకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తున్నా. జనరల్గా అడవి అంటే ఏముంటాయి? క్రూర మృగాలు, వన్యప్రాణులు, తర్వాత వచ్చేసి పాములు, కొండ చిలువలు, ఇలా రకరకాలు కదా. నిన్న నైటు డ్రోన్ కెమెరాలు, నైట్ ట్రాప్ కెమెరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే హనుమాన్ టీం అని ఉంది కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వాళ్ళేంటి? పర్యవేక్షించడం, సహాయం చేయడం, సంరక్షణ చేయడం. సో అడవిలో అణువణు వాళ్ళకి ఐడియా అనేది ఉంటుంది. వాళ్ళు నిన్న అక్కడ మొత్తం చూసి పగలు రాత్రి వెతికి 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 ఇందులో అసలు ఎటువంటి అటవీ ప్రాణులు లేవు అని చెప్పేశారు. ఇందాక అన్నది అదే అడవే కానీ అడవి కాదని ఎందుకు. అందులో అడవిలో ఉండేవి అసలు ఏమీ లేవంట. పేరుకి చెట్లు ఉన్నాయి అంతే, ఇంకంతమించి ఏమి లేవు అక్కడ. అంటే ఆ పిల్లని ఏ క్రూర మృగాలు, ఏ అడవి మృగాలు, ఏ వన్యప్రాణులు ఆ పాపని ఏమి చేయలే. అంటే ఆ పాప సందులోకి వెళ్ళలా. ఇదే కదా స్వామి నేను మొత్తుకున్నా, నేను అడవిలో లేదు అడవిలో లేదు అని. నెంబర్ 1, ఆ పాపని అడవి దగ్గరకు పోతూ ఉన్నప్పుడు కొండ దగ్గర చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కుక్క మీదకు వస్తే నేను ఊర్లోకి వచ్చి అన్నాడే, అతను అక్కడే ఉండి ఊర్లోకి ఫోన్ చేసినట్టయితే పాప దొరికేది. సో ఫస్ట్ ఓ రకంగా తప్పు చేసింది అతను. రెండోది వచ్చేసి, అంటే రెండో తప్పు చేసిన వాళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మ అంటాను. ఎందుకు? వాళ్ళ నాన్న అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ చిన్న బిడ్డ లోపలికి వెళ్ళిపోయింది. పెద్ద బిడ్డ బయట ఉండి తినకుంది, బట్ ఆ పెద్ద బిడ్డ బయట ఉండి కూడా వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న తీసుకెళ్ళదని చెప్పేసి ఏడుస్తున్నటువంటి బిడ్డ మరలా వాళ్ళ నాన్న కోసం కనుక వెళ్ళిద్ది అనుకుని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళాలంటే సమస్య ఉండేది కాదు. నెంబర్ 3, ఇప్పుడు ఈ పాపకు సంబంధించేసి పోలీసులు మొత్తం వెతికామంటున్నారు. నర్సీపట్నం రోడ్డు, తుని రోడ్డు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అన్ని చోట్ల జల్లెడ పెట్టామని అంటున్నారు. బట్ వాళ్ళు ఈ రకంగా అడుగు వేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఓవరాల్గా ఈ కేసులో కీలక సాక్ష్యం ఉన్నటువంటి కుక్కకి సంబంధించి పోస్ట్ మార్టంలో ప్రిలిమినరీ ఫైండింగ్స్లో కుక్క డీహైడ్రేషన్ చనిపోయిందని వచ్చింది. బట్ ఆర్గాన్స్ వచ్చేసి బయాస్పీకి సంబంధించేసి వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. ఆడించడానికి టైం పట్టేలా ఉంది. మెయిన్ వేల్ పాపని అడవి అంతా జల్లెడ పెట్టారు పాప కోసం. అడవిలో ఎక్కడ అసలు వేరే వన్యప్రాణులు ఆనవాళ్ళు లేవు. ఇప్పుడు ఇక అత్యంత కీలకమైంది. ఈ ఫెన్సింగ్ చుట్టూ వెతుకుతూ ఉంటే, వీళ్ళున్న పామాయిల తోటల చుట్టూ ఫెన్సింగ్ వెతుకుతూ ఉంటే ఓ బొమ్మ లాంటి దాన్ని ఆ ఫెన్సింగ్ కట్టి ఆ కింద ఏదో మాంసపు ముద్దలు, తర్వాత మాంసం ముక్కలు ఏవో పెట్టారట. ఎవడన్నా ఈ 2-3 రోజులు ఎవడన్నా కావాలని పెట్టాడో, లేక ఇన్ని రోజులు పెట్టుంటే ఎవరు గమనించలేదో తెలియట్లా. అంటే ఆ పాపని క్షుద్ర పూజల కోసం తీసుకెళ్లారు, బలి చేశారు, ఎక్కడో పాతి పెట్టారు, దూరంగా తీసుకెళ్లారు. ఇక ఆ పాప దొరకదని కొంతమంది. పవన్ కళ్యాణ్ టీం ఇంత ఎఫర్ట్స్ పెట్టినా సరే అసలు అక్కడ అడవే కానీ అడవిలో ఉండి ఇవేమీ లేవని వాళ్ళు. పోలీసులు వచ్చేసి మేము మొత్తం జల్లెడ పెట్టాం, మొత్తం 7 టవర్లు, 400 ఫోన్ కాల్స్, 100 మంది అనుమానాస్పదంగా ఉన్నారు, అందరిని విచారించాం. ఎవరి దగ్గర అనుమానాస్పదంగా ఏది దొరకలేదు అంటున్నారు. ఊరంతా దొండవాక, సిహెచ్ అగ్రహారం చుట్టుపక్కల ప్రతి ఇంటికి కూడా అంగుళం చెక్ చేశారు. ఎక్కడ అనుమానాస్పదంగా ఏమీ లేదంటున్నారు. సో ఒక్కటన్నా కానీ ఇక్కడ పాపకు సంబంధించి క్లూ ఏమైనా దొరికిందో మీరే చెప్పండి. ఏమీ లేదు. పాప మెడలో హనుమాన్ స్వామిది లాకెట్ టైప్ ఉండిద్దట, కాళ్ళకు వెండి పట్టీలు, మెటల్ డిటెక్టర్తో అవి కూడా చెక్ చేశారు. ఆ వెండి దొరకలా. అడవిలో అసలు వన్యప్రాణులు లేవు. చుట్టుపక్కల వచ్చేసి వీళ్ళు వెతకాల్సిన టైంలో వెతకల, ఓళ్ళల్లో కానీ మోయితా చోట్ల. బట్ సీసీటీవీలు వెతికాము, ఫోన్ డేటా తీసాము, ఎక్కడ అనుమానాస్పదంగా ఏమీ లేదు అని అంటున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో రెక్కి నిర్వహించి ఆ పాపను తీసుకెళ్లి క్షుద్ర పూజలు బలి చేసి చంపేసి ఎవడో పాతిపెట్టి ఉండాలి. ఎక్కడో పాతిపెట్టి ఉంటే ఇంకెట్ట తెలిసిద్దండి? సో ఇది ఒక్క పాసిబిలిటీ ఉంది ఇక్కడ. ఏ ఒక్క పాసిబిలిటీ? చంపినట్టయితే క్షుద్ర పూజలు చంపి ఉండాలి. ఇంకొక మెయిన్ పాసిబిలిటీ మనం అందరూ కోరుకుంటుంది, ఆ పాప బ్రతికే ఉంది, ఎక్కడో ఉంది, ఇంకెప్పుడు దొరికిద్ది అంటే ఆ పాయివాడి దయ. ఇప్పటివరకు మేజర్ అప్డేట్స్ అయితే ఇవే.